స్వదీపే స్వబోధే నాన్యబోధే చ బోధరూప తయాత్మనః నదీపశ్చాన్య దీపే చ యథాత్మని ప్రకాశనః స్వదీపే స్వబోధే నాన్యబోధే చ బోధరూపతయాత్మనః నదీపశ్చాన్య దీపే చ యదాస్మాత్మ ప్రకాశనః. దేదీప్యమానంగా ప్రకాశించు దీపమును చూడవలనన్నా ఇంకొక దీపమును మనం వెతుకనక్కర్లేదు. If one were to see the splendorous, resplendent lamp, one need not seek another lamp. అటులనే జ్ఞానస్వరూపుడైన నిన్ను వెతుకుంటూ మరొక జ్ఞానం అక్కరలేదు. In the same way, if one were to seek wisdom, enlightenment, one need not go in quest of wisdom and enlightenment. ఎట్టి చదువులు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు నీమమైన ఎట్టి చదువులు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును భూని జీవించనేర్చియుండ తెలివిగలిగిన మనిషికి తెలివి లేదే. తెలివి కలిగిన మనిషికి ఈ తెలివి లేదే. The birds and beasts who know no learning, they know no world, yet lead disciplined lives. But man, even though he parades himself to be wise, does not lead a life of wisdom at all. He in fact leads a life of utter foolishness. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, Students who are embodiments of divine love, జీవితము 4 అంతస్తుల యొక్క సౌధము. life is made of 4-tier mansion. భవనము భద్రముగా ఉండవలనన్నా దీనికి పునాదులు ప్రధానము. If the mansion were to be secure, the foundation should be safe and sound. భవనము 10 మందికి కనిపిస్తుంది. The mansion could be seen by a number of people. భవనము అందచందాలతో రూపొందింపజేస్తుంది. The mansion can be seen in its full beauty and glory. ప్రజలను భవనము ఆకర్షిస్తుంది. The mansion attracts the people. కానీ పునాదులకు అందచందములు లేవు. But the foundation has no beauty. It is not to be seen at all. ఎవరు దానిని ఆకర్షించరు. Nobody is attracted by the foundation. కానీ భవనము యొక్క భద్రత పునాది పైననే ఆధారపడి ఉన్నది. But the security of the mansion, in fact, stands on the unseen, invisible foundation. భవనం యొక్క శిరస్సునందు కాని అనగా
పై భాగమునందు కాని మరి ఏ భాగమునందు కాని దానికి తగినటువంటి హంగులు కలిగి ఉంటాది. The crown or any part of the mansion has its own beauty. అయితే పునాది ఈ భవనమంతయు నాపైన ఆధారపడి ఉన్నదేని అహంకారమునకు కాని లేక ప్రజలు నన్ను ఆకర్షించాలని ఒక విధమైనటువంటి యొక్క షో కాని అది నిరూపించదు. But the foundation is not swayed by ego to parade its beauty and its glory. ఒకరు ఆకర్షించినను వర్ణించినను పొగడినను పునాదికి ఎట్టి కొరత కూడా లేదు. కానీ భవనమంతయును ఆ పునాది పైననే ఆధారపడి ఉండటం ఇది ప్రజా అనుభూతి. The foundation is neither affected, nor inflated, nor deflated, if one were to praise or to blame. ఈ భవనమునకు మొదటి అంతస్తు బ్రహ్మచర్యం. The first floor of this mansion is celibacy, brahmacharya. రెండవ అంతస్తు గృహస్థము. The second one is the householder's life, grihastha. మూడవ అంతస్తు వానప్రస్థము. The third floor is vanaprastha, the life of a recluse. నాలుగవ అంతస్తే సన్యాసము. The fourth one is the life of renunciation. అనేక మంది ఈ 4 అంతస్తులు కూడాను నిర్మించుకుంటారు. Many people build these 4 floors in a mansion. కొంతమంది 3 అంతస్తులు మాత్రమే నిర్మించుకుంటారు. Some people build only a 3-floor mansion. కొంతమంది 2 అంతస్తులు మాత్రమే నిర్మించుకుంటారు. Some people build only 2 floors. కానీ ఏ అంతస్తు లేకుండా పునాది మాత్రం ఉండదు. కనుక మొదటి అంతస్తు వారే ఈ బ్రహ్మచర్య స్వరూపులు. The first floor people are the people who follow celibacy. కనుక విద్యార్థులైనటువంటి మీరు మీ జీవిత భవనమునకు భద్రమైనటువంటి పునాదిని వేసుకోవలసి వస్తుంది. Hence, it is imperative for all the students to lay a secure foundation. ఈ పునాదులే వినయ విధేయతలు, నీతి శీలములు, ఈ 4 యొక్క భద్రత చేతనే మన యొక్క భవిష్యత్ అనేటువంటి భవనము ఆధారపడి ఉంటుంది. The future of a mansion and our life depends on the humility and the obedience, the character and the morality which you cultivate at this age. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు దేశమును పీడించుచున్నటువంటి యొక్క 7 పాపములు మహా విజృంభించిపోతున్నవి. But there is a violent and rampant growth of 7 deadly sins in the world today. మొదటిది నీతి లేని వాణిజ్యం. First one is factories which do not follow morality. నిజాయితీ లేని రాజకీయము. Politics without principles. శీలము లేని విద్యావంతుడు. Education without character. త్యాగము లేని ఆరాధన. Worship without charity and generosity. కృషి లేని సంపద. Wealth without effort. మానవత్వము లేని శాస్త్రము. Humanity without scriptural study. స్థిరము లేని భక్తి. Devotion without steadiness. ఇవే 7 విధములైనటువంటి మహాపాపములు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నవి. These are the 7 deadly sins which inflict great violence on the world today. ఏనాడు నీతి కలిగిన వాణిజ్యము, నిజాయితీ కలిగినటువంటి రాజకీయము, శీలం కలిగిన విద్యావంతుడు, కృషి కలిగిన సేద్యము, త్యాగము కలిగిన ఆచారము, శాస్త్రము, గుణంతో కూడినటువంటి మానవత్వము, స్థిరమైనటువంటి భక్తి ఏనాడు కుదురునో ఆనాడే దేశము నిత్య కళ్యాణ పచ్చన తోరణంతో కిలకిలలాడుతూ కలకల నవ్వుతుంది. Only when we secure all these 7 entities, education with character, factories with morality, and life with integrity, and then only there will be prosperity and glory in the world today. కనుక మానవత్వం అన్నటువంటిది కేవలము ఇట్టి సుగుణములతో కూడినటువంటి యొక్క భవనము. Man's life is made of these virtuous conduct. అయితే
మానవుని యందు ఈనాడు ఈ శీల సంపద, నీతి నిజాయితీలు, కృషి, శాశ్వతమైనటువంటి యొక్క త్యాగము మానవుని యందు సన్నగిల్లిపోతున్నది. But there is considerable decline of these qualities like charity, morality, character in man today. విద్యార్థులు యందు ఉండవలసినటువంటి ఈ సుగుణములు లేకపోవటం చేతనే దేశము మరింత అల్లకల్లోలములతో అశాంతికి గురి అవుతున్నది. The nation today is full of chaos and confusion due to decline of these virtues. విద్యార్థులకు వినుటకు ఇది కొంత అయిష్టంగా ఉండినప్పటికీ విద్యార్థుల యొక్క ప్రవర్తనను అరికట్టుటకు కానీ ప్రజల నోరు మూయటం కానీ ఎవరికీ సాధ్యం కాదు. It is not possible to shut the mouth of the people and the students today. వేషములకు తగినటువంటి విచారం ఉండాలి. There should be a kind of discrimination accompanied by వేషములకు your తగినటువంటి status. ఒక వ్యవహారం కూడాను ఉండాలి. There should be a kind of conduct. వేషములకు తగిన వ్యవహారమే లేకపోతే సాంప్రదాయములకే తలవంపులుగా ఉంటుంటాది. The nation, the tradition has to bend down its head in humiliation if the status of a person is not accompanied by due decorum and conduct. ఒకానొక సమయంలో ఒక మహారాజు ఆస్థానమునకు పగటి వేషగాడు శంకరాచార్య వేషమును ధరించి వచ్చాడు. One day it so happened, Shankaracharya put on a disguise and moved round. శంకరాచార్యుని యొక్క రావటము గమనించి మహారాజు అతనికి స్వాగతం తెలిపి తనకు ఉన్నత ఆసనమును ఇచ్చి కుశల ప్రశ్నలు వేస్తూ వచ్చాడు. The king invited him, gave him a seat and inquired about his welfare and well-being. శంకరాచార్య వేషములకు తగినట్టుగా జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః, అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఈ జీవితానికి ఆధారమైనటువంటి నీతులను ప్రబోధిస్తూ వచ్చాడు శంకరుడు. Say Shankaracharya taught him the essential virtues and principles which are essential in life. ఇతను అనేక విధములైనటువంటి యొక్క జీవిత సంస్కరణను కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు. He also taught about life and living. కడపటికి వెళ్ళినప్పుడు మహారాజా అతనికి ఒక వెండి పాత్రలో నాణ్యమును తీసుకుని వచ్చి అతనికి బహూకరించాడు. The king carried with him a plate full of gold coins and wanted to present them to Shankaracharya. రాజా, దీనిని నేను స్వీకరించను. Shankaracharya did not accept that. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన, త్యాగేనైకే అమృతత్వమానసు, త్యాగేనైకే అమృతత్వమానసు. అమృతత్వాన్ని పొందవలసినటువంటి మానవుడు దీనిని స్వీకరించరాదు. త్యాగేనైకి అమృతత్వమానసు. He told that the immortal, the one who wishes immortality, would not accept these gifts in the form of money. రాజా, రేపటి దినము మరొక వేషముతో నీ యొక్క ఆస్థానంలోకి వస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. He told him that he would come on the second day in another form. రెండవ దినము చక్కగా నర్తని వేషం వేసుకుని వచ్చి ఆ నర్తకి వేషముతో ఆ యొక్క మహాసభయందు నృత్యము చేశాడు. On the second day, he came in the disguise of a dancer and danced artistically in the court. ఆ యొక్క నృత్యము మహా ఆశ్చర్యంగా ఉంటున్నది. It was astonishingly beautiful, the dance.
రెండు పాదములు భూమిపై నిలవలేకపోయినవి. Without keeping the feet on the floor, ఈ he నృత్యము danced. చూసినటువంటి సభాసదులందరూ కూడా మహా ఆశ్చర్యం ఉన్నారు. People felt astonished at this wonderful feat in dance. ఈ నృత్యము అంత్యము కాగానే మహారాజు ఒక పళ్ళెరములో నాణ్యములు తీసుకుని వచ్చి ఆ నర్తకికి అందించాడు. As soon as the dance was over, the king came with a plate full of coins and wanted to give it to him. నర్తకి చెప్పింది, రాజా ఈ నాణ్యములు నాకు చాలా తక్కువ, ఇంకా ఎక్కువ నాణ్యములు కావాలి అని. The dancer told him, O king, these coins are not enough for me. I want more, still more. రాజు ప్రశ్నించాడు, The king questioned, నిన్నటి దినము నాణ్యములే వద్దన్నావు, ఈనాడు ఈ నాణ్యములు చాలవంటున్నావు, ఏమిటి ఈ ఆశ్చర్యము అన్నాడు. It is strange and surprising that yesterday you rejected the offer of money, but today you want more and still more. వేషములకు తగిన వ్యవహారము అన్నాడు. And then he said to him, as is the form, so is the behavior. నిన్న and the conduct. శంకరాచార్య వేషం వేసుకున్నాను, దానికి తగినటువంటి వ్యవహారం నేను ప్రదర్శించాను. As I came in the form of Shankaracharya yesterday, ఈనాడు నేను నర్తక వేషము ధరించాను, నృత్యములకు తగినటువంటి యొక్క ఆశను నేను ఆశిస్తున్నాను. but today I came in the form of a dancer and I wanted money. మహారాజా, దీని యొక్క అంతరార్థం ఏమనగా, జగత్తునందు బ్రహ్మచర్యం కాని, గృహస్థము కాని, వానప్రస్థము కాని, సన్యాసము కాని ఆ వేషము తగినటువంటి వ్యవహారము జరగటం లేదు కనుకొని ఈ దేశము అనేక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి కావాల్సి వచ్చింది. O king, as the people's conduct is not accompanied by the proper respect and decorum, as their behavior is not proper, I have come in this form to teach you. విద్యార్థుల యొక్క వేషములకు తగినటువంటి దాని తగినటువంటి నడవడిక ఉండినప్పుడే విద్యార్థుల యొక్క సాంప్రదాయము మహాఘనంగా ఉంటుంది. The students, if they behave themselves properly according to their station, విద్యార్థికి తగినటువంటి యొక్క వ్యవహారమే లేకపోతే విద్యార్థి యొక్క సాంప్రదాయముకే తలవంపులుగా ఉంటుంటాయి. it will be humiliating for the tradition of a student if he does not behave properly. ఒక అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రవర్తన అధ్యాపకులు లేకపోతే అధ్యాపకుల యొక్క సాంప్రదాయములకే తలవంపులుగా ఉంటాయి. If a teacher does not conduct himself according to his station in life, it is humiliating. గృహస్థులకు తగినటువంటి యొక్క వ్యవహారం గృహస్థులు యందు క్షీణించినప్పుడు ఆ గృహస్థుల యొక్క సాంప్రదాయములకే తలవంపులవుతుంది. If the householder does not keep up the glorious tradition of a householder, it is sheer humiliation. కనుక మనము ఏ జీవితమును ఏ కాలమునందు ఏ దేశమునందు మనము అనుభవిస్తున్నామో ఆ దేశ కాల పాత్రను అనుసరించి మన వ్యవహారము కూడాను దృష్టి అందించుకోవాలి. In whichever country we live, in whatever time we exist, we have to take into account the time, the place and the circumstance. దైవత్వంలో కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి యొక్క సానుభూతి వ్యవహారం కూడాను చరిత్ర యందు గోచరిస్తూ వచ్చున్నది. Even in history, this can be seen, this kind of conduct in the behavior of divinity itself. ఒకానొక సమయంలో ద్వాపర యుగమునందు ఒక గోపిక ఒక బావికి వెళ్లి 2 పాత్రలో నీరు నింపుకొని ఒక పాత్ర తలపై ఉంచుకొని ఇంకొక పాత్ర దానిపైన ఉంచుకోవడానికి కృషి చేసినప్పుడు ఎవరూ సహాయం లేకపోయారు. Once a gopi in the Dwapara age went to a well with 2 vessels. One she rested on the head and the second one she wanted to keep it one above the other. But there was nobody to help her. ఆ సమయంలో కృష్ణుడు అక్కడికి ఏతించాడు. At that time, Krishna arrived there. కృష్ణ, ఈ పాత్రను నా తలపైన ఉన్న పాత్ర పైన ఉంచుతావా అని ప్రశ్నించింది. She asked Krishna, could you place this vessel on the vessel above my head? కృష్ణుడు చెప్పాడు, నేను ఈ పని నేను చెయ్యను అన్నాడు. Krishna said, I would not do it. అయ్యో, కృష్ణుడే చేయకపోతే ఈ జగత్తునందు సహాయపడేవారెవరు అని విచారించుతూ ఉండగానే మరొక స్త్రీ వచ్చింది. She was sorrow stricken. When Krishna would not help, who would help her? And then came ఆమె another యొక్క lady. సహాయం చేత ఆ పాత్రను మొదటి పాత్ర పైన ఉంచుకొని ఆ యొక్క గోపిక ఇంటికి వెళ్ళింది. With the help of another lady, she rested another vessel on the head and went home. ఆమె వెంటనే కృష్ణుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. Krishna also followed her to her house. ఈమె ఇల్లు చేరగానే ఆమె ఏ విధంగా కూడాను కృష్ణుణ్ణి
ఆశ్రయించగానే ప్రార్థించగానే కృష్ణుడు మొదటి పాత్రను తీసి కింద దింపినాడు. Without the gopi praying to him, without gopi requesting him, he himself took down the vessel. ఈమెకు ఆశ్చర్యం వేసింది గోపికకు. The gopi was astonished. కృష్ణ, భావి దగ్గర ఈ పాత్రను నా తలపై ఉంచమన్నప్పుడు నీవు ఏమాత్రం కూడా అంగీకరించలేదు. Krishna, at the well, he refused to keep the vessel on my head. ఇప్పుడు నిన్ను ప్రార్థించక పూర్వమే నీవు ఈ యొక్క పాత్రను కింద దింపటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? Without my praying to you, you have brought down the vessel. What is the significance of this? గోపిక, నేను బరువును దింపే స్వభావమే నాది కానీ బరువును తలపైన ఉంచే స్వభావం నాది కాదు అన్నాడు. Krishna said, it is not in my nature to burden people. My nature is to unburden people. అనగా భగవత్ తత్వమునందు కూడాను భారమును దింపేటువంటిదే తన యొక్క వ్యవహారం కానీ భారమును మోపేటువంటిది కాదు. కనుక ఒక్కొక్క వ్యక్తిత్వం యొక్క శక్తిత్వానికి కూడాను ఈ విధమైనటువంటి సాంప్రదాయాలు సహజంగానే ఉంటుంటాయి. It is not God's nature to burden people. On the other hand, to unburden them. మానవత్వంలో ఇట్టి సహజమైనటువంటి యొక్క దివ్య భావాన్ని గుర్తించుకోవటం మానవులకు చాలా కష్టంగా ఉన్నది. It is difficult for people to understand this kind of behavior. నిజముగా మానవుడు ఆనంద పిపాసి. Man's nature is to thirst for ఆనందమే happiness. అతని యొక్క స్వరూపము. Joy is his nature. కానీ తన స్వరూపాన్ని తాను గుర్తించుకోలేక ఆనందం బయట ప్రపంచంలో ఎక్కడో లభించుదని దానిని అన్వేషణ సలుపుతూ ఉన్నాడు. Ignorant of his joyous nature, he seeks joy elsewhere, outside him. చదువునందు ఆనందము కలదని అనేక చదువులు చదువుతున్నాడు. He seeks many a learning, thinking that joy is there in కానీ learning. చదివినంత మాత్రమున అతనికి ఆనందము లభ్యం కావటం లేదు. But it does not derive any joy at all by learning. ఉద్యోగం చేస్తే ఇందులో ఆనందం మనకు లభ్యమవుతుందని ఉద్యోగాల కోసమని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. He makes many an effort, thinking that employment gives him joy. ఉద్యోగం చిక్కిన తర్వాత కూడాను అతనికి ఆనందము సంప్రాప్తము కాలేదు. Even after obtaining employment, he does not derive any joy at all. తదుపరి వివాహం ఆడితే గృహస్థుడిగా ఉండినప్పుడు ఈ ఆనందం ఏమైనా లభ్యమవుతుందో ఏమో అని గృహస్థుడవుతున్నాడు. He thinks that marriage will make him happy and he becomes a householder. కానీ ఆ గృహస్థమునందు కూడాను ఆనందం అతనికి లభ్యం కాలేదు. Nor does he find any joy in the life of a householder. సంతతి వల్ల ఏమైనా ఆనందం లభ్యమవుతుందో ఏమో అని సంతతిని ఆశిస్తున్నాడు. Thinking that progeny gives him happiness, he wants to have children. కానీ సంతతి వల్ల కూడాను అతనికి ఆనందం లభ్యం కాలేదు. He does not derive any joy at all by his children. కడపటికి చదువు, ఉద్యోగము, సంపద, సంసారము అన్ని కూడాను ధనము పైన ఆధారపడి ఉన్నవని ధనమూలం విధం జగత్తు అని ధనమును సంపాదించే నిమిత్తమై కంటికి నిద్ర లేక కడుపు అన్నము లేక రాత్రింపగలు శ్రమిస్తాడు. Thinking that wealth is the source of joy, he seeks wealth day and night without any rest at all. కానీ కడపటికి ఆ సంపాదించినటువంటి ధనమును తాను అనుభవించక ఏ దొంగల పాలు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గులైనటువంటి పుత్రుల పాలో చేసి చేతులు నలుపుకుంటూ గుండెలు బాదుకుంటూ తాను అవస్థలకు గురి అవుతున్నాడు. Without finding any joy and happiness, he weeps and wails for all that had happened to him after losing his wealth. చదువునందు కానీ ఉద్యోగమునందు కానీ గృహస్థాశ్రమనందు కానీ సంతానమునందు కానీ ధనమునందు కానీ ఆనందం తాత్కాలికమైనటువంటిదిగా రూపొందుతుందే కానీ శాశ్వతానందం ఇందులో లేదని అప్పుడు గుర్తిస్తాడు మానవుడు. Then only man realizes that neither learning, nor wealth, nor children, nor anything in the world gives him happiness. ధనముండి కూడాను ఆనందమునకు నోచుకోలేకపోతున్నాడు మానవుడు. Even if he has health and wealth, he does not enjoy any happiness at all. గడ్డివాముపై కుక్క కూర్చున్నట్టుగా పశువులను ఆ గడ్డివాముకు రానివ్వదు, కానీ తాను తినదు. The dog at a hay does not allow the cattle to come and feed on that. అదే విధంగానే ధనమున్నవాడు తాను త్యాగము చేయడు. The wealthy people do not give తాను anything in సుఖాన్ని return. అనుభవించడు. Nor do they enjoy the wealth at all. ఇలాంటి ధనము ధనవంతునికి తగినటువంటి గుర్తు కాదు.
This is not the sign of opulent people. త్యాగమే ధనవంతునికి తగినటువంటి యొక్క సరి అయిన గుణం. Charity is the mark of wealth. కనుక త్యాగంలోనే ఆనందం వస్తుందని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. But man does not realize that charity alone gives him happiness. అయితే ఈ ఆనందమునకు తగిలేటువంటి అడ్డు ఏమిటి? What is the obstacle for enjoying this happiness? ఇక్కడ క్లేశములు మానవునికి అడ్డు తగులుతున్నవి. There are sorrows which prevent man from this enjoyment. అవిద్యా క్లేశం ఒకటి, One is ignorance. అస్థితి క్లేశం ఒకటి, Second one, unsteadiness. అస్థితి క్లేశం ఒకటి, Unsteadiness. అభినవ క్లేశం ఒకటి, అభినవ క్లేశము, Pretension and acting is రాగ another sorrow. క్లేశం ఒకటి, రాగ క్లేశం, Attachment and desire, another sorrow. త్యాగ క్లేశం ఒకటి. Another one is charity. కనుకనే మానవునికి అవిద్యా క్లేశము, అభినవ క్లేశము, అస్థితి క్లేశము, రాగ క్లేశము, ద్వేష క్లేశము, ఈ 5 క్లేశములు పట్టి మానవుని బాధిస్తున్నవి. These 5 sorrows, they make a man a miserable one. This ignorance, this pretension, this unsteadiness, and these things. అవిద్యా క్లేశమనగా Ignorance, వేదము శాస్త్రము ఒక ప్రశ్న వేసింది. the Vedas and scriptures asked one question. కస్య మూర్ఖః, ఎవడు ఈ జగత్తులో మూర్ఖుడు అని ప్రశ్న వేసింది. The question is, who is the foolish one in this world? శాస్త్రం తిరిగి దానికి జవాబు చెప్పింది. The scriptures answered. మూర్ఖో దేహాద్యహం బుద్ధి అన్నది. మూర్ఖో దేహాద్యహం బుద్ధి. మూర్ఖుడు ఎవరనగా దేహమే నేను అని విశ్వసించినటువంటి వాడే మూర్ఖుడు అన్నాడు. The foolish one is the one who deludes himself thinking that he is the body. కనుకనే దేహమే నేనని ఈ మూర్ఖత్వంలో మునిగి తన స్వస్వరూపాన్ని మరచి ఆనందమునకు దూరమైపోతున్నాడు. Steeped in this sorrow, this man goes far away from happiness. ఈనాడు దేహము నేను కాదు, When he realizes that he is not the body, దేహ మనోబుద్ధి ఇంద్రియములకంతా కూడా సాక్షిభూతుడైనటువంటి ఆత్మను నేను అని ఏనాడు తాను గుర్తించగలడో అప్పుడు ఈ ఆనందమును నోచుకోగలడు. when he realizes that he is a transcendental one, transcending the body, the mind, then only he will obtain happiness. దేహ మనోబుద్ధి ఇంద్రియములన్నీ కూడాను కేవలము పనిముట్లు. All these are instruments, the body, the mind, వీటినే and the కర్మములు intelligence. అని పిలుస్తూ వచ్చారు. And they have been known as instruments. కనుక ఇట్టి పనిముట్లుగా ఉండినటువంటి దేహాన్ని నేననుకోని భ్రమించటమే ఇది అజ్ఞానము అనేటువంటిది, అవిద్యా క్లేశం. The sin of sorrow is this one, thinking that one is the body. ఈ దేహము ఉండినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి యొక్క క్లేశములు ఇతన్ని వెంటాడుతుంటాయి. As long as he has the body, he is haunted by many sorrows. దీనినే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునక అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తూ వచ్చింది శాస్త్రం. The scripture said, beware, life is a sorrow, and old age is a sorrow, and everything is a sorrow, beware, beware. ఈ దేహం యొక్క పరిస్థితి ఎలాంటిది? What is the condition of this body? బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యమగును. In childhood, he lives a life of play, mixing and mingling with యవ్వనం others. వరుదంచ అలరు విల్కుంది పోల్కి కాని నీలోలుడై క్రాలుచుండు. When youth comes, he allows himself to be swayed away by desire. అర్హవశంబున ఐహికంబున మున్గి అది ఇది లేదని ఆరటించు. In middle age, steeped in the quest for wealth, he seeks this and that. వివిధ దుర్వ్యసనములు వీడలేక Failing to give up the vices, కర్మ పంజనమున్ గలిగ్రాలుచుండు. stamped by his own activities, he కడకు thinks మట్టిని గల్పు ఈ మానవుండు. that's how he makes an utter waste of his life. ఇది దేహమునకు సంబంధించినటువంటి మహా అర్థం.
And this is the condition, the fateful condition of the body. కనుక దేహము తానని అనుకోవటం చేత ఈ అనేక విధములైనటువంటి క్లేశములు అతన్ని వెంటాడుతుంటాయి. Man is ridden by these sorrows when he identifies himself with the body. దీనినే శాస్త్రము అవిద్యా క్లేశము అని పిలిచింది. The scriptures have described this avidya klesha. ఇంకా రెండవది అభినవ క్లేశము. The second one is abhinava klesha. ఏమిటి ఈ అభినవం? What is this? సమస్త దుఃఖములకు, For all sorrows, సమస్త రాగములకు, for all desires, సమస్త వేదనలకు, for all the activities, సమస్త కోరికలకు for all the desires. కారణం ఏమిటి? What is the cause? అదే మనస్సు. That is the mind. ఈ మనస్సు వల్లనే అనేక కోరికలు మనలో ఆవిర్భవిస్తున్నాయి. It is because of the mind many desires spring in us. ఈ కోరికలు ఫలించలేకపోవటం చేతనే కొంత ద్వేషములు ప్రారంభిస్తున్నాయి. When the desires are not fulfilled, hatred arises. ఈ కోరికలు ఫలించిన మూర్ఖత్వము కేవలం ఒక లోహత్వము అభివృద్ధి అవుతున్నది. When the desires are fulfilled, he develops only stupidity and greed. కావున ఈ జగత్తునందు కలిగిన సమస్త దుఃఖములకు మనసే కారణమని గుర్తించుకొని ఆ మనసును త్యజించకుండా పోవటమే ఇది అభినవం క్లేశం. Without announcing that the mind is the cause for all sorrows, and yet getting attached to the world is actually ఈ the జగత్ abhinava klesha. సంబంధమైనటువంటి యొక్క సమస్త విషయములకు కూడాను మనసే కారణము. For all the attachments of this world, mind is the source. కనుకనే శాస్త్రము మనోమూలం విధం జగత్తు అని. జగత్తంతా మనసు యొక్క కారణమే, మనసు యొక్క స్వరూపమే. That's why the scripture said the entire world is but the కనుక manifestation నా of the mind. దుఃఖములకంతా కూడాను మనసే కారణము. ఈ మనసును నేను ఏమాత్రం కూడాను అనుసరించకూడదు అని ఏనాడు వాడు మనసును త్యాగం చేయునో అప్పుడే వీడు ఆనందమునకు గురి కాగలడు. When he realizes that mind is the mischief maker and renounces it, then only he can enjoy happiness. ఇంకా మూడవది అస్థిత క్లేశము. The third one is asita klesha. అస్థిత క్లేశం అనగా What it means is, రాగముల చేత అనగా అది కావాలి ఇది కావాలి అని ఆశలతో కుమిలిపోవటం. thinking that he must have his desires fulfilled and wasting his life, and that is the విషయ వాసనలలో మునిగినటువంటి యొక్క చింతనే దీనికి మూల కారణము. the sensual desires are the cause of this. ఇవన్నీ కూడా అస్థిరమైనటువంటివి. All these are unsteady. అస్థిరమైనటువంటి విషయములను స్థిరమని విశ్వసించి దానికోసం విచారించడమే అస్థిత క్లేశము అన్నారు. This sorrow is mistaking the temporary for the permanent happiness. ఇంకా నాలుగవది రాగక్లేశము. The fourth one is raga klesha. రాగమనగా Raga means వాంఛలు, desires. కామక్రోధ లోభమోహమన మాత్సల్యములంతా కూడాను రాగమునైనటువంటి రోగంలో మునిగినవి. All these, infatuation, greed, anger, jealousy, are all in this. ఈ రాగముల చేతనే మానవుడు తన జీవితమును నాశనము గావించుకుంటున్నాడు. Man destroys his life by these desires. ఇది ఎంతవరకు అంతవరకు ఉండవలసిందే. We can have them to the extent, మితిమీరి దీనిని ఉపయోగించుకోరాదు. but we should not exceed the limits. ఈ లోభతత్వం అనేటువంటిది మానవునికి మరింత హింసగా ఉంటున్నది. Greed is the cause of man's pain and sorrow. లభించిన పదార్థములు కూడా తాను అనుభవించలేకపోతున్నాడు మానవుడు. Man is not able to enjoy whatever he has acquired due to this. కనుకనే ఈ రాగక్లేశం అనేటువంటిది మానవుని మరింత రోగములో ముంచుతున్నది. This attachment and desire makes man an unhealthy person. ఇక ద్వేషక్లేశము. The next one is dvesha klesha. ఏదైనా ఒక దానిని ఆశించి ఒక వ్యక్తిని ఆశ్రయిస్తాడు. Hoping something, he seeks shelter near a person. కానీ ఆ వ్యక్తి అతనికి సహాయమే పడకుండా ఆ వ్యక్తి పైన ద్వేషాన్ని సాధిస్తాడు. If the person so sought after does not help him, he develops hatred ఇది towards him. స్వార్థ సప్రయోజనముతో కూడినటువంటి యొక్క విషయ వాసనే. And this is nothing but self-interest and selfishness. కనుక మానవుడు Man ఆనందములకు దూరం కావడానికి కారణం ఏమిటి? is not able to obtain happiness. What is the అవిద్యా cause? క్లేశము, అభినవ క్లేశము, అస్థిత క్లేశము, రాగ క్లేశము, ద్వేష క్లేశము. ఈ పంచక్లేశములను కూడాను మనం ఏనాడు నిర్మూలం గావించుకుందామో ఆనాడే మన యొక్క స్వస్వరూపమైన ఆనందాన్ని మనం అనుభవించగలం. Only when we rid ourselves of these 5 sorrows, then only we will be able to enjoy our form, our true form.
కానీ మీరు విద్యార్థులు. They are all students. కేవలం మొదటి భవనమునందే మీరు ఉండేటువంటి వారు. You live only in the first floor. ఈ మొదటి భవనమునందు ఈ విధమైనటువంటి భద్రతలు మీరు ఏర్పరచుకున్నప్పుడే మిగిలిన 3 భవనములు కూడాను సుక్షేమంగా ఉంటాయి. Only when you build yourself safe and strong, the floors above will be safe and secure. గృహస్థ వానప్రస్థ సన్యాసములకు తగినటువంటి యొక్క సద్గుణములు ఈ యొక్క వయసునందే మీరు దీనిని ప్రోగు చేసుకోవాలి. Only at this age you have to cultivate these qualities which will be helpful to you. బ్రహ్మచర్యమునందే ఈ యొక్క గుణములు లేకపోయినా In the celibate మిగిలినటువంటి age, యొక్క భవనం అంతా కూడాను కుప్పకూలినట్టు కూలిపోతుంది. the entire mansion will collapse into rubble if we don't cultivate these virtues at this విద్యార్థులారా, time. భవిష్యత్తును దృష్ట్యం నందుంచుకొని Keeping the future in వర్తమానమును mind, తగినటువంటి యొక్క మార్గంలో మీరు ప్రవేశపెట్టాలి. you have to follow the conduct proper to you. అప్పటికప్పుడు చూసుకుందాములే అని మనం చాలా అలక్ష్యం చేస్తున్నాం. We neglect thinking that when the time comes, we will see. ఈ and take వయసు care about లోపల them. మీ యొక్క తుచ్చమైన వాంఛలకు లొంగి ఆనందముతో ఆ కార్యములో మీరు ప్రవేశిస్తున్నారు. Yielding yourself to wretched desires, you are becoming a victim. నిత్యానిత్య విషయ పరిశీలన జ్ఞానం కోల్పోయి తద్వారా వివేకమును కూడా కోల్పోయి తాత్కాలిక ఆనందములకై పాటుపడుతున్నారు. Losing what is eternal and what is permanent, you are seeking only the temporary joy. కానీ భవిష్యత్తులో దీనికి తగినటువంటి 10 దుఃఖం మిమ్మల్ని వెంటాడుతుంది. But in the future, you will suffer from 10-fold sorrow. ప్రపంచమును భగవంతుడు సృష్టించాడు. God created the world. సమస్తమును సృష్టించాడు. He created everything in the world. కానీ ఒక్కటి కూడా తన స్వాధీనంలో ఉంచుకోలేదు. But He has not kept anything under Him. జీవులకు పూర్తి స్వతంత్రం ఇచ్చాడు. He gave man full freedom. ఏ విధమైనటువంటి అడ్డును లేకుండా మీరు అనుభవించవచ్చు అని. He said you could enjoy with no obstacle at all. అయితే ఒక్క నియమాన్ని మాత్రము తాను అందించాడు. But He laid down one limitation. చర్యకు తగిన ప్రతిచర్య వరకు ఉంటాది. For every action there is reaction, He said. కనుక యాక్షన్ కు రియాక్షన్ ఉంటుండాలి. There is reaction for action. దీనిని మాత్రం లక్ష్యం నందుంచుకొని మీ ఇష్టం వచ్చినట్టు అనుభవించండి అన్నారు. Enjoy as you like, but keeping this in mind, He said to man. భగవంతుడు స్వాతంత్రం ఇచ్చాడు కదా అని చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తే ఆ చెడ్డ పనుల యొక్క ఫలితం చెడ్డదిగానే వస్తుండాలి. God gave man freedom. At the same time, He gives reaction భగవంతుడు also. ఇచ్చినటువంటి కాదు, నీ యాక్షన్ కు వచ్చినటువంటి రియాక్షనే. But this is not given by God. It is man-made reaction. ఏది కూడాను భగవంతుడు ఎవరికి ఏ విధమైనటువంటి శ్రమను అందించడు. God does not trouble any person at ప్రతి any ఒక్కటి time. మీ సంకల్పం యొక్క ప్రభావములే ఈ విధంగా వస్తున్నాయి. You reap your own actions, the results of your own actions. కానీ విద్యార్థులారా, Students, ప్రభావములకు గురి అయి influenced by these forces, తన స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు. you are ignorant of your own true form. ప్రారబ్ధమనేటువంటిది ఫలితమే ప్రభావము. The destiny is made by one's own self. పురుషార్థం యొక్క ఫలితమే స్వభావము. One's nature is the cause of the four ends. కనుక స్వభావమునకు ప్రభావమునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసం మనం గుర్తించాలి. Hence we have to understand the act and the consequence. ప్రభావము క్షణభంగురమైనటువంటిది, The influence is only స్వభావము temporary. శాశ్వతమైనటువంటిది. Man's nature and character are eternal. శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి స్వభావాన్ని ఈనాడు మనము విస్మరిస్తున్నాము. We forget today what is eternal and what is permanent. అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి ప్రభావాలకు మనం పాటుపడుతున్నాం. We yield ourselves to the temporary and the ephemeral దీని యొక్క influences. ప్రతిఫలము తప్పినది కాదు. You have to reap the consequences one day or the other. కనుక భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిని ప్రజలకు స్వాతంత్రం అందించాడు కదా అని ఇష్టం వచ్చినట్లు దానిని వినియోగించుకోరాదు. People should not misuse this freedom, the God-given freedom to man. దానికి తగినటువంటి కొన్ని త్యాగములు కూడా మనం పూనాలి. He has to cultivate the quality of చక్కని charity. సృష్టిలో ఉండినటువంటి యొక్క జీవరాశుల యొక్క తత్వాన్ని ఒక్కతూరి మీరు వెనుకకు తిరిగి విచారించండి. You retrospect yourself the beautiful creation of God. చెట్టు లోపల తీయని ఫలములు అందించాడు భగవంతుడు. He gave sweet fruits to the trees. కానీ ఆ ఫలములను ఆ చెట్టు అనుభవిస్తున్నదా? But do the trees enjoy the sweetness contained in the ఆ fruit? ఫలములను ఇతర ప్రాణులకు అందిస్తుంటున్నది ఆ చెట్టు. The trees give away the fruits to others for their enjoyment. చూచారా, భగవత్ సృష్టిలో ఉండినటువంటి యొక్క వృక్షం యొక్క త్యాగము.
See the selflessness and the charity of the trees. నదులను సృష్టించాడు భగవంతుడు. God made the rivers. ఆ నదుల్లో ప్రవహించేటువంటి జలమును తాను ఒక్క డ్రాప్ అయినా ఒక్క చుక్కైనా తాను త్రాగుతున్నదా నదు? Does the river drink even a drop of these flowing waters? ఆ జలమును ఆశించినటువంటి జీవులకు ఆ జలమును త్యాగం చేస్తుండాలి. The river gives away in charity these waters to others. గోపు లోపల పవిత్రమైన క్షీరం నందించాడు భగవంతుడు. God gave milk to the cattle. కానీ ఆ గోవు తన క్షీరమును తానేమైనా గోలుచున్నదా? But do the cows drink even a drop of that milk? లేదు. No. తన బిడ్డకు ఇతరులకు కూడాను సుధీజనులకు కూడాను దీన్ని అందిస్తుండాలి ఆ గోవు. It gives to its own calf and to other people. కానీ సర్వ తెలివిలు, సర్వ గుణములు, సర్వ శక్తులు ఉండినటువంటి మానవుడు ఈ త్యాగమునకు నోచుకోలేదు. Man who is endowed with power, with so much of strength, does not cultivate this quality తాను of charity. ఆర్జించినటువంటి సమస్త ఫలములకును తను తనవారు ఇంత స్వార్థమందు మునిగి పరాక్తమనేటువంటి త్యాగమునకు అత్యంత దూరమైపోతున్నాడు. Sunk in selfishness, he wants the things for himself and to his own people and does not care for others. కనుకనే at all. మానవునికి ఇన్ని విధములైనటువంటి దుఃఖములు వెంటాడుతూ వస్తున్నాయి. That's how man is haunted by these ఇన్ని sorrows. రకములైనటువంటి రోగములు కూడాను మానవుని వెంటాడుతూ వస్తున్నాయి. So also the diseases haunt man. పశువులకు అధికంగా రోగములు లేవు. The animals do not suffer from diseases. పక్షులకు అధికంగా రోగములు లేవు. The birds do not suffer from many ప్రకృతి diseases. సిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజించి ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. They eat the food available in nature and they make కానీ themselves మానవుని happy. తెలివితేటలు పురస్కరించుకొని దానిని వివిధ మార్గంలో ప్రవేశపెట్టి రకరకములైనటువంటి యొక్క ఆహారమును భుజించాలని ఆశిస్తూ అనేక రకరకములైనటువంటి యొక్క రోగములకు గురి అయిపోతున్నాడు. ఈ మానవుని ఎందున్నటువంటి ప్రధానమైన రోగం ఒక్కటి. The one essential disease, స్వార్థమే ఈ పెద్ద రోగం. selfishness, is the worst disease in man. ఏనాడు ఈ స్వార్థమును త్యాగం చేయును, When it renounces this selfishness, ఆనాడే జీవితం యొక్క తత్వమునందు దైవ సృష్టి యందు ఆనందమైన భోగములను అనుభవించగలడు. then only you will be able to harvest the happiness in this life and in divinity as well. కనుక పశుపక్షి మృగాదులు ఎందుకుడను వృక్షములు ఎందుకుడను త్యాగం ఉంటున్నవి కానీ మానవుని ఎందు త్యాగము లేకుండా పోతున్నది. Birds, bees and trees have the charities, but త్యాగము man, కలిగినప్పుడే తేజము అభివృద్ధి అవుతుంది. effulgence increases manifold when you have charity. స్వార్థము పెరుగుగలది, తేజము క్షీణిస్తుంది. As selfishness increases, your effulgence తేజము declines. క్షీణించిన When effulgence జీవితమే decreases, క్షీణించిపోతుంది. life itself declines. కనుక జీవితమునందుకు తేజమే ప్రధానమైన లైఫ్. In life, effulgence is the supreme quality. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోవటం లేదు. But man does not realize this one. ఏదో చదవటము, గొప్ప విద్యావంతుడు కావటము, గొప్ప అధికారి కావటము, ధనమును సంపాదించటము, ఆనందముతో తురుతూగినట్టుగా నటన చేయటమే తప్ప నిజంగా వారికి నిజమైన ఆనందము అతని యందు ఏమాత్రం కూడా కనిపించటం లేదు. He makes a show of his happiness, saying that I have obtained this and I have obtained that. But actually, he does not enjoy any happiness at all. ఒకవేళ అనుభవించినప్పటికీ తాత్కాలికమైనటువంటి అనుభవంతిని తాను అనుభవించే కానీ శాశ్వతములు కావవి. What he enjoys is only ephemeral happiness, but not the eternal one. కనుకనే త్యాగరాజు, భోగరాజు, కోపరాజు అని ముగ్గురు రాజులు ఉండేవారు. There were three Razus, Potharaju, Tyagaraju and Goparaju. గోపరాజు అనేటువంటి వాడు రామదాసు. Goparaju was Ramaraju. త్యాగరాజు రాముని నిరంతరం కూడా స్మరించి గానము చేత రామతత్వంలో లీనమైనటువంటి వాడు. Tyagaraju, he absorbed himself in chanting the name of Rama. పోతరాజు There was Potharaju. అనగా పోతన్న. Potana was the one. ఈ పోతరాజు, త్యాగరాజు, గోపరాజు. Potharaju, Tyagaraju and Goparaju. ఈ గోపన్న ఎంత పరమాత్మని యొక్క భక్తి ప్రపత్తులతో మెలిగినాడో చక్కగా విచారించండి. You see for yourself how much devotion this Goparaju cultivated. భగవంతుని సొత్తులంతా కూడాను భక్తులు మృంగివేస్తుంటే తను సంపాదించినటువంటి సర్వస్సును కూడాను పరమాత్మనికి అంగీకరించి పరమాత్మనికి అర్పించి ఇదే నా ఆనందముని ఆనందించాడు. Whatever he obtained, he gave it to God and said to himself, therein lies my happiness. అయ్యో రామచంద్ర, నీకు మందిరం లేకుండా ఇంత ఎండలో వానలో అవస్థపడుతున్నావా అని తనకు వచ్చినటువంటి కొంత జీతంలో కూడాను ఆ మందిరాన్ని కట్టి అతనికి అనేక ఆధారం చేసినట్టుగా నిరూపిస్తూ వచ్చింది. History tells us when there was no shelter for Sri Ram, he made a shelter for him and gave away
పోతరాజు అంత సర్వస్వమును కూడా భగవంతుడికి ఇస్తూ వచ్చాడు. he gave all to God. ఇంకా పోతరాజు పోతన్న Potana, భాగవతమును రచించాడు. he was the one who wrote the great scripture. అతని యొక్క రచన మహారత్నమాణిక్యముల వలె ప్రకాశిస్తూ ఉండేటువంటివి. It is a jewel amongst the galaxy of literature. అతని భావమర్ది అయినటువంటి వాడు The one who wrote this great scripture వచ్చి, బావా పోతరాజు, నీవు ఈ యొక్క అంకితమును మహారాజునికి అర్పితం చేస్తే నీ జీవితం తులతూగిపోతుంది సుఖములతో. one day the brother-in-law came to him and said, if he would give away the great scripture, అప్పుడు he would పోతరాజు చెప్పాడు, wealth. శ్రీనాథ, నాకు సర్వవిధములైనటువంటి నాథుడు నా శ్రీరామచంద్రుడే. My master is only Sri నా Ram. సర్వస్వమును కూడా నేను భగవంతునికి అర్పితం చేస్తాను, కానీ ఈ రాజులకు నేను చెయ్యను. I will give my all only to my master and not to బాలల these సాల things. సాలనవ పల్లవ కోమల కావ్య కన్యకను కూనరకిచ్చి అప్పుడు కూచు భుజించుట కంటే ఆలికుడైననేమి. How does it matter if I live a life of poverty without giving my things to the master? ఛీ, వారిచ్చేటువంటి కూడును భుజించడం కాదు, నేను భగవంతుడి ఇచ్చేటువంటి దానిని నేను అనుభవిస్తాను. I will enjoy whatever God gives me, but not man. కనుక నేను సర్వస్వను భగవంతుడికి అర్పిస్తానని పోతనాడు చెప్పాడు. He told, I would give my all only to తాను God. భాగవతము రాసేక పూర్వం కూడాను పలికిడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరముంట, పలికిద వేరుండుగాద పలుకగనేలా, అంతా భగవంతుడికే అర్పితం చేసి ప్రారంభించాడు. Before composing the Bhagavat, he said, it is Rama who speaks. It is Rama who writes. నేను నిమిత్త మాత్రుణ్ణి. I am only an instrument, he said. ఇంత మాత్రం చేత ఆ యొక్క పోతరాజు సర్వస్వం భగవంతుడికి అర్పితం చేసి జీవితంలో సాగిస్తూ వచ్చాడు. He sanctified his life by sacrificing everything for ఇక the sake of God. త్యాగరాజు Tyagaraj, సర్వస్వము భగవంతుడే నా రామచంద్రుడేని, he believed that Rama was everything for him. నీవు లేకపోతే నేను లేను, Without you, I don't live. నా జీవితమే వ్యర్థము, My life is futile without you. రాముడు ఎక్కడో వెళ్ళినాడని చెప్పని నేనెందు వెదకుదురా, ఎక్కడ నేను వెతికేది? Where shall I find you, O Ram? He said. కనుక ఇంక నిన్ను వదలి నేను ఒక క్షణమైనా ఉండలేను. I won't live even a moment ఈ without you. విధమైనటువంటి యొక్క భావము చేత సంచారం చేస్తూ వచ్చాడు. Actuated by these feelings, he lived his life. కానీ తంజావూరు రాజా ధన కనుక వస్తు వాహనాదులంతా కూడా పల్లకీల పైన ఇంటికి పంపించాడు. On the palanquins, the king of Tanjore sent wealth and gold to him. చెప్తున్నాడు, He told, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా. O mind, tell me, which is more joyous, whether wealth or the proximity with the Lord? చీ చీ చీ, ఈ ధనకారక వస్తు వాహనాదులు పంపించినటువంటి రాజులే స్థిరము లేదు, వారు పంపించిన ఆస్తులు స్థిరమవుతుందా, నాకు అక్కరలేదు, తీసుకుని పోండి అన్నాడు. When the kings themselves are temporary, do these things are permanent? కనుకనే త్యాగము చేసినటువంటి వారు కనుకనే వీరు జగత్తునికంతా రాజులుగా నిలిచిపోయారు. Since they were men were sacrificed, they were known as kings and emperors. గోపరాజు, త్యాగరాజు, Goparaju, Potharaju. Tyagaraja, and Potharaju. రాజులనగా ఏమిటంటే సర్వసంగ పరిత్యాగులే రాజులని. The one who make all kinds of renunciation, they only can be called kings కానీ and emperors. ఈనాటి కలియుగమునందు రాజులనగా ధనకనక వస్తువాహనాదులు కూడిన వాడు రాజులు అనుకుంటున్నారు. People think that kings are those who have wealth and సర్వసంగ money. పరిత్యాగులే నిజమైన రాజులు. People who practice self-renunciation, the full ఋషికేశు renunciation. హరిద్వారం మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, క్యా మహారాజ్ అంటారు. ప్రతి ఒక్కరిని మహారాజ్ 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 అనగా సన్యాసులంతా మహారాజులనే అర్థం. When you go to Haridwar and these places, people address you as Maharaj. The sannyasis are కనుక addressed. మహారాజు ఎవడు? Who is an emperor? రాజనిక రాజ మహారాజ రాజ, అతని నిజమైన త్యాగి. The Lord, who is the emperor of emperors, he is the real emperor. కనుక తుచ్చమైనటువంటి ఈ తుచ్చవాంఛలకు మనం లొంగి ఆ మహారాజు తత్వం అనేటువంటి ఒక దివ్యతత్వానికి మనం దూరం అయిపోతున్నాం. Yielding to these temporary desires, we remove లేనిపోని ourselves from the ఆశలతో మన Lord. జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము. That's how we waste our life. దినదినానికి భారమును మనం అధికంగా చేసుకుంటున్నాము. We burden ourselves day by day. ఇది కాదు విద్య యొక్క వివేకము, This is not the ఇది wisdom of కాదు God's విద్య యొక్క knowledge. విజ్ఞానము. This is not enlightenment. విద్య యొక్క విజ్ఞానము సత్యాన్ని గుర్తించాలి. The wisdom lies in seeking. సత్యాన్వేషణే విద్య యొక్క వివేకము. The quest for truth is the essence అదే of విద్య యొక్క education. గమ్యము. And that is the goal and సత్యాన్ని destination. గుర్తించాలి.
You have to realize yourself. అప్పుడే నీవు సత్యస్వరూపుడు అయిపోతావు. Then only you will become the truthful సత్యస్య one. సత్యం అన్నారు. You are the embodiment of truth. కనుక విద్యార్థులారా, Students, మీరు విద్యార్థులుగా ఉండినప్పుడు విద్యార్థులకు తగినటువంటి యొక్క వ్యవహారాన్ని కూడా మీరు దృష్టి అందించుకోవాలి. since you are students, you have to behave yourself విద్యార్థులను పేరు accordingly. పెట్టుకొని విషయార్థులుగా ప్రవర్తిస్తుంటుంటే మీ జీవితానికే అగౌరవం అయిపోతుంది. If you call yourselves students and behave contrary, మానవత్వానికే తలవంపులుగా రూపొందుతుంది. it's an insult to all of you and to mankind itself. విద్యకు వినయమే ప్రధాన గౌరవము. For education, humility is the hallmark. దీనికి తగినటువంటి యొక్క సత్యము శీలమే ప్రధాన క్షేమము. Truth and character bring safety to this. భగవద్భక్తియే దీనికి ప్రాణం. Devotion is the very life. ఈ మూడింటిని మనం విసర్జించుకున్నప్పుడు మనం ఎన్ని చదువులు చదివినప్పటికీ ప్రయోజనం ఉండదు. It is no use learning without cultivating these three. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుణ మందమతుడు. Learning and learning, he becomes foolish. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నని హీనుని కూడా మానలేడు. What is the use of high learning without cultivating the తరచి good చదువు qualities? చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. He is steeped in logic but does not obtain true wisdom. చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదవలేదు. What is the use of dying after అదే learning? ఆనందములకు చావు లేదు. Deathless learning, deathless truth. అట్టి ఆనందమనేటువంటి యొక్క స్వరూపాన్ని మనం నిత్యంగా గుర్తించాలి. That joy we must obtain. విద్యార్థులారా, మీకు చక్కగా తెలుసు, You know very well, all of you, ఈనాడు చదువుకున్నటువంటి యొక్క విద్యావంతుల కంటే the educated people, ఏ చదువులు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు ఎందే కూడాను ఒక నీతి నిజాయితీ కనిపిస్తుంది. more than the educated people, it is the rustics who have more wisdom, morality and integrity. ఈ చదువుకున్నటువంటి పట్టణ వాసుల కంటే More than the people of the ఏ urban చదువులు area. సంధ్యలు లేనటువంటి కోయి జాతి వారు అడవుల్లో సంచరించేటువంటి వారి ఎందైనా ఒక నీతి నిజాయితీ కనిపిస్తుండాలి. The tribals who roam in the forest, they have better morality and integrity. ఎక్కడ విద్యా సంస్థలు, Where there are educational ఎక్కడ institutions, న్యాయస్థానములు, where there are courts, ఎక్కడ యూనివర్సిటీలు where there are universities, ఉన్నాయో అక్కడనే అన్యాయ అక్రమ అనాచారాలంతా ప్రబలమైపోతున్నాయి. these have become the seats of immorality and ఈ కొండల dishonesty. యందు గుహల యందు ఎట్టి విద్యా సంస్థలు కానీ ఎట్టి న్యాయ సంస్థలు లేనటువంటి యొక్క అడవి జాతుల వారి ఎందే కొంచెం నీతి నిజాయితీ దయా దాక్షిణ్యాలు ఎంతో కనిపిస్తున్నాయి. There is kindness and compassion, morality and goodness in these people, the cavemen and the people who కనుక live in the ఈనాడు forest. జగత్తునికంతా కూడా విద్యావంతుల వల్లనే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది కానీ విద్యాహీనుల వల్ల ఏమాత్రమూ ప్రమాదం More జరుగుతుంది. harm is done by the educated and not by the uneducated. కనుక చదువు అనేటువంటిది ఇంతవరకు దిగజారిపోయింది. Such is the degrading depths of education అది today. కాదు, మన జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి విద్యార్థులుగా రూపొందాలి. We have to mold ourselves into students. తమ దోషాలను తాను గుర్తించుకొని ఇంక తర్వాత అలాంటి దోషములు రాకుండా చూసుకోవాలి. He must seek his faults and see that he does not get them again. ఈ చదువుకున్నటువంటి వాడు కూడా చదువు లేనటువంటి మొదట మనిషి ముందర అగౌరవపడిపోతున్నాడు ఈనాడు. These educated people are humiliated before others. కనుకనే మొట్టమొదట గౌరవించి Respecting others, మనము గౌరవాన్ని అందుకోవాలి. we should obtain respect from others. మనము భగవంతుని ప్రార్థించి Praying to God, భగవంతుని యొక్క ప్రేమను అందుకోవాలి. we have to obtain his ఆ love. ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు. The one who earns the love of God అది is true లేనటువంటి man. మానవుడు మానవుడే కాదు. Such a man without this is no man at all. కేవలం ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు. He is only man in form, but not man in reality. కనుకనే దయచేత ధన్యులు కావలేరా, By compassion, one should fulfill ఎంతటి himself. వారు దయచేత ధన్యులు కావలేరా. By compassion, one should fulfill himself. అసురుడైనా భూసురుడైనా అఖండ తెలివి కలవాడైనా దయచేత ధన్యుడు కావలేరా. Only by compassion, one should fulfill oneself. విద్య నేర్చి ఎంత వినయము కాని, By learning, ఘనపాఠమును చదివిన కాని, by learning many things, కారణములకే పోయిన కాని, by going to కఠిన forest, తపస్సునే చేసిన కాని by learning penance, దయచేత ధన్యులు కావలేరా. by compassion, one should be sanctified. యోగాభ్యాసము చేసిన కాని, By practicing yoga, భాగవతాదులు చూచిన గాని, by seeing many things, బాగు గడ్డము పెంచిన గాని, by growing a beard, పట్టనామములు పెట్టిన గాని by putting namas, దయచేత ధన్యులు కావలేరా. by compassion, one should sanctify oneself. ఇవన్నీ వేషములతో కూడినటువంటివే కాని దయనే నిజమైనటువంటి యొక్క సంపద. Compassion is sheer wealth. అట్టి దయను మనం సంపాదించుకున్నప్పుడే ధన్యులమైపోతాము. We will fulfill ourselves only when we compassionate. కేవలం విభూతి పెట్టుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు, By putting on vibhuti, you are కుంకాలు not- పెట్టుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు, by putting on namas, నామాలు పెట్టుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు, by putting these marks, గడ్డాలు పెంచుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు, by growing beards, జపమాలలు తిప్పినంత మాత్రమే కాదు ధన్యుడు. by turning the rosary, చిత్తశుద్ధి కలగాలి. one must obtain purity of the heart. విద్యార్థులారా, రెండు విషయాలు మీ హృదయంలో భద్రంగా నాటుకొని చెట్టుగా Implant in our చూసుకోండి. hearts two things securely. మన దేహంలో
In our body, రక్తము the blood, ఎంత పరిశుద్ధంగా ప్రవహిస్తూ ఉంటాదో అంతకాలము మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది. as long as the blood flows clearly, so long our life will be healthy. అదే విధంగానే Similarly, మన యందు in our పరిశుద్ధమైనటువంటి భక్తి ప్రసరించినంత కాలం కూడాను మనం ఆనందానికి ఏమాత్రం కూడా లోటు ఉండదు. as long as there is rain of devotion in us, there is no dearth of happiness at all. దేహంలో శుద్ధమైన రక్తం ప్రవహించాలి. Let the good blood flow in our veins. చిత్తమునందు పవిత్రమైన భక్తి ప్రసరించాలి. Let devotion install itself ఇవి in the రెండు heart. ఉన్నప్పుడే దేహ శుద్ధి ఆత్మశుద్ధి రెండు కూడాను శుద్ధమైపోతుంది. The purity of the body and the purity of the heart will be acquired at ఇవి that time. రెండింటిని మాత్రం మీరు సాధించాలి. ఇదే నిజమైన విద్యలు. You have to achieve this, and that is education. ఈ యొక్క దీనిని అభివృద్ధి గావించుకొని ఇంక మీరు చేయవలసినటువంటి భజనలు సత్కర్మలు అన్ని ఆచరించుతూ పోవచ్చు. After fostering these virtues, you can perform bhajans and other మన spiritual endeavors. ప్రత్యేకమైనటువంటి ఈ యూనివర్సిటీ యందు In our special university, ప్రత్యేకమైనటువంటి ఆదర్శాన్ని కూడా నువ్వు నిరూపించాలి. you have to demonstrate the ideal excellence. లేకపోతే ఎన్ని కోట్ల మంది విద్యార్థులు లేరు ప్రపంచంలో. There are crores of students elsewhere. కాదు అందరితో నా పోలికలు ఉండకూడదు. There should not be any comparison between you. పోలికలు మహా బలహీనము. And comparison is మనది weakness. మనమే. We have to compare ourselves. ఒక చిన్న ఉదాహరణము. A small example. ఒక విత్తనము భూమిలో నాటుతాం. We sow a seed అప్పుడు భూమిని కూడా మంచి మట్టిగా చేరుస్తాం. and we add soil. శక్తివంతమైన ఎరువులు పోస్తాము. We fertilize it. నీరు పోస్తాము. We water it. గాలిని చూస్తాము. And the wind blows. సూర్యరశ్మి కూడా దానిపైన పడేటట్టుగా The చూస్తాము. light falls. కానీ ఆ చెట్టు మొక్కగా అభివృద్ధి అవుతుంది. And then it grows into a sapling. ఈ విత్తనము మొక్కగా అభివృద్ధి కావాలంటే When it to grow into a sapling, మట్టి కావాలి, ఎరువు కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, సూర్యరశ్మి కావాలి. soil, water, fertilizers and light are essential for the seedling to grow into a వాటిని sapling. మాత్రం స్వీకరిస్తుంది కానీ తన స్వభావంగా తాను చెట్టుగా రూపొందుతుంది. It secures these things, it sucks these things, but grows into a ఈ tree. చెట్టు మట్టి కాదు, The tree is not ఈ made of చెట్టు mud. నీరు కాదు, It is not water. ఈ చెట్టు గాలి కాదు, It is not wind. ఈ చెట్టు వెలుతురు కాదు. It is not light. ఈ వెలుతురును గాలిని ఈ ఎరువును మట్టిని తీసుకుంటుంది, తానుగానే అనుభవిస్తుంది. Receiving all these things, it grows. అట్లనే మనం కూడాను మంచివారి యొక్క సద్గుణమును మనం తీసుకోవాలి. We have to imbibe the qualities of the virtuous people. ఎక్కడ మంచి జరుగుతుందో దానిని నీవు స్వీకరించాలి. Wherever there is good, acquire కానీ it నీవుగానే జీవించాలి. and grow as yourself. అది నిజమైనటువంటి మానవత్వం యొక్క And that ప్రధానమైన is సూత్రం. true mark of humanity. నేను గాలిని తీసుకున్నాను కదా అని గాలితో పాటు చేరిపోకూడదు. Since I am taking wind, I should not grow ఈ further మట్టి than wind. లేకపోతే నేను మొక్కగాను కదా అని నువ్వు మట్టి కాకూడదు. Since I take clay, I should దాన్ని not తీసుకో, become clay. స్వీకరించు. Accept, take, అంతేగాని నీ స్వభావాన్ని మాత్రం నీవు మర్చకూడదు. but don't change your nature. కానీ ఈనాడు అట్టిది కాదు. But people are not of this kind ఎవరో today. ఒక బుష్ కోట్ వేసుకుంటే ఆ బుష్ కోట్ మాత్రం నేను వేసుకోవాలి, అది అనుకరణ. When I see a person with వాడికి bush నీవు coat, బానిసమైపోతున్నావు. thereby you become a slave. ఇది అనుకరణ చాలా చెడ్డది. Imitation is bad. మంచిని తీసుకో, Receive good. ఎవరి నుంచి వచ్చినా సరే మంచిని తీసుకో, Receive good from whatever కానీ comes. నీవుగా జీవించు. But live as yourself. నీవు దైవత్వానికి అర్పితం కా, Surrender yourself to God. అంతేకాని సామాన్య మానవులకు అర్పితం కాకూడదు. Don't surrender yourself to ordinary man. ఇది నిజమైనటువంటి విద్య యొక్క విశిష్టత. This is the excellence of education. కనుక విద్యార్థులారా, Students, మనము బయట వారితో ఏమాత్రం కూడా అనుకరణ చేయకూడదు. we should not imitate people outside. కనుక ఇమిటేషన్ అనేటువంటిది కేవలం ఒక తక్కువ స్థాయికి చెందినటువంటిది. Imitation degrades you. కానీ క్రియేషన్ ఈజ్ డివైన్. Creation is divine. దానిని మనం అనుసరించాలి. That you should follow. ఆ విధమైనటువంటి యొక్క సద్గుణాలను స్వీకరించి, When you cultivate these virtues, సదభ్యాసాలను అనుసరించి, when you follow good practice, సక్రమమైన మార్గంలో ప్రవేశించి when you follow the true path, ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. I hope and bless that you will mold yourself into excellent students, and thereby I conclude. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं.
जप जान बिना संयोग नहीं, जप जप जान बिना संयोग नहीं, जप जान बिना संयोग नहीं। प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना दय धर्म बिना सत्य कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना सुख शांति हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना